అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నుంచి బెంగళూరులో యలంక ప్యాలెస్ వద్దే తన యొక్క మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ముఖ్యమైనటువంటి రాజకీయ వ్యూహాలు కానీ అక్కడి నుండే రచిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్కి వెళ్ళినా ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది. మరి బెంగళూరు యలంకలో అయితే మనకు సేఫ్గా ఉంటాము అని చెప్పేసి యలంక ప్యాలెస్ నుండి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు అని చెప్పేసి కొన్ని మీడియాల్లో కూడా మనము ఈ మధ్యకాలంలో విన్నాం. మరి మీరు బాగా గమనించినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్తూ ఉన్నారు. 15 రోజులు ఈ నెలలోనే అక్టోబర్ నెలలో వెళ్తూ ఉన్నారు. అదే వ్యక్తులు అదే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు విదేశాల్లో ఉన్నారు, రోజా గారు విదేశాల్లో ఉన్నారు, అంబటి రాంబాబు గారు విదేశాల్లో ఉన్నారు. చాలామంది ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు అక్టోబర్ నెల విదేశాల పర్యటన పెట్టుకొని అక్కడ నుంచి రాజకీయ వ్యూహాలు రచించాలి, ఇక్కడ ఉంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూటమి ప్రభుత్వానికి వెళ్తూ ఉంది, ఇంటెలిజెన్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు విదేశాల టూర్లు పెట్టుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని రాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఒక్కొక్కరుగా ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్తూ ఉన్నారు అక్టోబర్ నెలలో. మరి మీరు ఇప్పటికే అంబటి రాంబాబు గారు, మరి అదేవిధంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, రోజా గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తూ ఉన్నారు. మిగిలినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా విదేశాల టూర్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఊహాగానాల నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి శ్రేణి నాయకత్వం మొత్తం విదేశాలలో ఒక మీటింగ్ పెట్టబోతూ ఉన్నారు రహస్యంగా. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నథింగ్ బట్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య చీలికలు ఎలా తేవాలి, మనము ఫేక్ ఐడీలతో ఎలా క్రియేట్ చేసి కమ్మల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టాలి. మరి నిన్న మొన్న కూడా అసెంబ్లీలో మనం చూసాం, రాష్ట్ర హోంశాఖ మంత్రులైనటువంటి వంగలపూడి అనిత గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫేక్ ఐడీలు సృష్టించుకొని కమ్మల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ముసుగులో జనసేన నాయకులను తిట్టడము, జనసేన పార్టీని శ్రేణులను తిట్టడము, జనసేన ముసుగులో తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టడము. వీళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని ఈ విధంగా అని చెప్పేసి సాక్షాత్తు హోంమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ నాకు తెలిసి అక్టోబర్ నెలలో రాజకీయ పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయైతే చెప్పచ్చు. ఒకవైపు మద్యం స్కామ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చినా దీనిపైన కంక్లూజన్కి మరి గతంలో గోనె ప్రకాశ్రావు గారు చెప్పింది ఏది విఫలమయ్యింది. సెప్టెంబర్ చివరి నాటికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చని ఊహాగానాలు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి సెప్టెంబర్ నెల కూడా అయిపోయిన సందర్భము. మరి జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన వెళ్తున్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చేమో అని ఒక ప్రచారం అయితే ఉంది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్తూ ఉన్నారు. మరి ఏ రకంగా కూటమి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించాలి మనము. మరి మరొక వైపు డిజిటల్ బుక్ అని చెప్పేసి ఇప్పటికే చాలామంది తమ యొక్క కార్యకర్తలకు పిలిపించినటువంటి పరిస్థితి. మరి ఇదే విషయం పైన పేర్ని నాని గారు కూడా మాట్లాడుతూ మా కార్యకర్తలకు మోటివేషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ ఆవేశపడద్దండి, ఇదే డిజిటల్ బుక్ను ఉపయోగించుకొని రేపు మీ మీదే మీ సమస్యల మీదే దందాగా మలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. మరి ఇవన్నీ నేపథ్యాల కారణాల దృష్ట్యా జనసేన పార్టీ మధ్య తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి ఇటు టీడీపీ ముసుగులోను అటు జనసేన ముసుగులోను కొంతమంది కోవర్టులు చేరి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు రాబోయే రోజుల్లో. ఎట్టకేలకు మనం మొదటి విజయం సాధించాలి తెలుగుదేశం పార్టీ మధ్య జనసేన పార్టీ మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం 100% చేయాలనే కంకణంతో దానికి రచించినటువంటి వ్యూహాలు విదేశాల వేదికగా ఒక మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ఇంకా మనం సోషల్ మీడియా ద్వారా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉందనేది మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరందరూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ ముసుగులో పడద్దండి, మరి వారి ట్రాప్లో పడద్దండి. ఈరోజు కూటమి ప్రభుత్వము సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చింది. కేవలం ఒక సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ, కేవలం పింఛన్లు మాత్రమే
13 నెలల కాలానికి గాను 45,000 కోట్ల రూపాయలు పింఛను పంచినటువంటి దేశంలో ఏకైక రాష్ట్రం ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మరి గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితేనేమి ఈరోజు 10.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకొని 4,71,563 మందికి ఉద్యోగాలు కల్పించారని చెప్పేసి ప్రభుత్వంగా ఆ డేటా కూడా వెబ్సైట్లలో ఉంచింది. సో ఒకవైపు సంక్షేమము, మరొక వైపు అభివృద్ధి, మరొక వైపు జల వనరులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో కూడా రేపు అక్టోబర్ నుంచి పనులు స్పీడప్ అందుకుంటాయి. ఎందుకంటే వానాకాలం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో పనులు కూడా స్పీడప్ అవుతాయి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. సో ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ పార్టీ రచించేటువంటి వ్యూహాలు విదేశాల వేదికగా ఏదైతే ఉందో ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నమస్కారం.